Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. నంద్యాల టౌన్ ఫుడ్ వార్డ్ లో ఈ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 4వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ మజీద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందజేసి వారి వద్ద నుండి సలహాలు సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమం ద్వారా నంద్యాల ప్రజలతో నేరుగా కలుసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధిని తెలియజేయడం జరిగిందన్నారు. చంద్రన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అద్భుతంగా చేరువయ్యాయని, ఇచ్చిన హామీను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి వార్డు ప్రజలు తమ పూర్తి మద్దతు అందించి ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు. దాదాపు 6 రోజుల నుంచి ప్రతి వార్డ్ లో, ప్రతి విలేజెస్ లో తిరగడం జరుగుతుంది. మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ, బూత్ ఇన్ఛార్జెస్ కానీ ప్రతి ఒక్కళ్ళు డోర్ టు డోర్ పోయి మన చంద్రబాబు నాయుడు గారు వదిలిన స్కీమ్స్ అన్ని చెప్తున్నారు. చాలా మందికి, ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అనేది, అట్లానే పెన్షన్స్, దాని తర్వాత ఏమంటే 3 సిలిండర్ గ్యాస్ ప్రతి ఒక్కరికి వస్తుంది, ప్రతి ఇంటిలో వస్తుంది. ఎవరికి రాకపోతే కూడా వాళ్ళకి మళ్ళీ మనం అప్లై చేసుకోమని చెప్తున్నాము. ఒక ఇంట్లో 3 కాదు 4 పిల్లలు కూడా వచ్చింది తల్లికి వందనం అనేది. దాని తర్వాత వచ్చేసి ఎవరికి గ్యాస్ రాకపోతే కూడా వాళ్ళకి అప్లై చేసుకోవడం జరిగింది. ఒకవేళ తల్లికి వందనం ఏదన్నా ఇంట్లో మిస్ అయితే కూడా ఈ 10వ తారీఖు వరకు టైం ఉంది. మళ్ళీ వాళ్ళకి ఖచ్చితంగా మీరు సచివాలయం దగ్గర పోయి మళ్ళీ అప్లై చేసుకోమని కోరుకుంటున్నాను. అట్లనే చాలా మంది జనాలు అయితే వాళ్ళనే సొంతంగా బయటికి వచ్చేసి మనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అట్లనే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఎందుకంటే ఇట్లాంటి మంచి స్కీమ్ ఎన్నడూ రాలేదు. ఇది ఒక హిస్టరీ ఇది. ఎందుకంటే నేను అనుకుంటా టోటల్ భారతదేశంలోనే ఇట్లాంటి స్కీమ్ ఎక్కడ వదలలేదు. దానికోసమే ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ ఎలక్షన్ లో కానీ, ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కానీ తెలుగుదేశం వాళ్ళకి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం జెండా ఏకగ్రీవంగా గెలిపించుకొని మేము ముందుకు వెళ్తాం. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.